చాలా మేము ఎంతో సంతోషంగా ఉంది. స్వామివారికి ఎంతో సేవ చేస్తూ వస్తున్నారు ప్రతి సంవత్సరం. ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వాటర్ ట్యాంక్ మంజూరు చేశారు. అది ఇప్పుడు మాకు ఎంతో ఆధారంగా నడుస్తున్నటువంటి వాటర్ ట్యాంకు. ఈ సంవత్సరం మేము కోరినంతనే 70 లక్షల సీసీ రోడ్ ఇచ్చారు. మొత్తం రోడ్ అక్కడి నుంచి ఇక్కడి వరకు అటువంటి సదావకాశం చేశారు. మొన్న మధ్యనే టూరిజం వాళ్ళని పంపించారు. టూరిజం కిందికి తీసుకుంటే మేము కూడా సంతోషపడతామని మణికరికంగా అనంత పద్మనాభ స్వామి మంగళాశాస్త్రం కూడా తెలియజేస్తున్నాము. అయ్యే స్వామి ఎమ్మెల్యే గారు పుష్కరిని నిర్మించాము గత సంవత్సరం. మీకు ఇదివరకే చెప్పాము. దాన్ని ఎస్టిమేట్ చేయించి రికార్డు చేయించమని కోరాము. దయచేసి అది కూడా పూర్తి చేయవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలకు మీరు ఉన్నంత కాలంలో లక్ష్మీ అనంతం ఆశీస్సులు అందజేస్తూ రాజకీయ పరంగా ఎన్నో ఎత్తులు ఎదగాలని స్వామివారి ఆశీర్వచనాలు అందజేస్తూ లక్ష్మీ అనంత స్వామి గోవిందా సాగరేణ రక్షా స్వామి కళ్యాణోత్సవంలో మీతో పాటు పాల్గొనడం నిజంగా నాకు అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఇక్కడ ఒక పండుగ వాతావరణంలో భక్తి శ్రద్ధలతో భగవంతుని యొక్క కళ్యాణానికి చూడడానికి వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మా అక్క చెల్లెలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ముఖ్యంగా పంతులు గారు నాకు చెప్పినట్టు ఇక్కడ ఈ దేవస్థానం యొక్క అభివృద్ధికి తప్పకుండా నా ప్రయత్నం నేను చేశానని చెప్పాను. ఇది ఒక టూరిజం స్పాట్ కింద తయారు చేసి మరి బాసర్ పోయే ప్రతి టూరిస్ట్ కూడా ఇక్కడ ఆగి ఇక్కడ మరి ఒక 2-3 గంటలు ఇక్కడ టైం స్పెండ్ చేసేటట్టు ఇక్కడ కొన్ని ల్యాండింగ్ ఉన్నాను, పిల్లలు ఆడుకోవడానికి కానీ ఇక్కడ చెరువులో బోటింగ్ కానీ ఇంకా అన్ని విధాలుగా ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా ఈ డిస్పల్లి రామాయణం దేవాలయం కానీ ఇక్కడ అనంతగిరి పద్మనాభ స్వామి దేవాలయం కానీ ఇవి మనకు బాసర్ రూట్లో ఉన్నాయి కాబట్టి తప్పకుండా అభివృద్ధి చెందుతాయని అనుకుంటున్నాం. మరి మొన్న టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ కూడా రమేష్ రెడ్డి గారు వచ్చి విజిట్ చేయడం జరిగింది ఇక్కడ. సో మీకు అందరు కూడా మరి ఆ దేవుని దయతో మీరందరూ కూడా ఆయుష్ ఆరోగ్యాలతో మరి అంటే ఖాళీ పంటలతో అన్నీ కూడా ఆరోగ్యంగా బాగుండాలని చెప్పి మీ పిల్లలందరూ కూడా ఉన్నత స్థానంలో ఎదగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఈ టెంపుల్ యొక్క అభివృద్ధిలో భాగంగా తప్పకుండా ఇక్కడ పుష్కరిణి ఉన్నారు కదా, పుష్కరిణి అది మెజర్మెంట్ కదా, అది చేపిస్తాము. ఇంకా ఏది అవసరం ఉన్నా కానీ ఆ దేవుడు ఆశిస్తే జరిగిపోతుంది కాబట్టి ఇష్యూ లేదు. 4 ఏళ్ళు అయితే ఆ దేవుడికి అయితే మరి అధికారంలో ఉంటాం. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నామని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ గోవిందా.